సహజంగా మనుషులైతే పాపం చేస్తారు కదా, కానీ దేవుడు పాపం చేయడు కదా. అలాంటిది వాల్మీకి ఎందుకు రాముడు పాపం చేశాడు అని రాశాడు. నమ్మరా? అయితే మీరు సంపూర్ణ వాల్మీకి రామాయణం అరణ్యకాండము 58వ సర్గ తీయండి. లక్ష్మణ, చూచావా అడవిలో ఉన్న నాకు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో? ఇదంతా నా పూర్వ జన్మ పాప ఫలం. ఏమన్నాడు? ఇదంతా నా పూర్వ జన్మ పాప ఫలం, లేకపోతే నాకు ఇన్ని కష్టాలు రావాలా అని కాసేపు తనలో తాను అనుకుంటూ, కాసేపు లక్ష్మణుని చూచి మాట్లాడుతూ వరివరిగా ఆశ్రమం వైపుగా నడుస్తూ ఉన్నాడు రాముడు. విన్నారా? రాముడు పూర్వజన్మంలో పాపం చేశాడు అని వాల్మీకి చెప్తున్నాడు, ఇది నేను కాదు. అంటే అప్పుడు పాపం చేసి ఇప్పుడు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు రాముడు. అసలు దేవుడు పాపం చేయడం ఏంటి? మనుషులైతే పాపం చేస్తారు, దేవుడు కూడా పాపం చేస్తాడా? సరే, ఇది వాల్మీకి రామాయణంలో చెప్పబడింది, మనం నమ్మాలి. మీకైతే రిఫరెన్స్ పెట్టాను, మీరు మళ్ళీ వెళ్ళి చదువుకోండి.